భూపతి గారు మరియు చిన్న సుంకన్న గారు, ఈ మధ్యనే స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న శిరీష గారు, దౌలత్ గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులు క్రీడాకారిణులకు అందరికీ నా నమస్సుమాంజలు. మన కర్నూలు ప్రత్యేకత అనేది కేవలం కొండారెడ్డి బుర్జు, తుంగభద్ర నది, జగన్నాథ గుట్టనే కాదు, స్పోర్ట్స్ కూడా అని ఈ మధ్యన స్పోర్ట్స్ పీపుల్ నిరూపిస్తున్నారు. ముఖ్యంగా డిఎస్డిఓ భూపతి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పర్మిషన్ తో జిల్లా మొత్తము 80 చోట్ల ఫ్రీ క్యాంపులు ఈరోజు జరగడం, స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్స్ అంటే మనం ఎంతో గర్వించాల్సిన విషయము. ఇదే విధంగా మనకు స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేసే శ్రీ టీజీ వెంకటేష్ గారు, మినిస్టర్ టీజీ భరత్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు నాయకులు. ఈ రకంగా అందరూ స్పోర్ట్స్ ను ముందుకు తీసుకొని పోయి మన కర్నూలు నంబర్ 1 గా స్పోర్ట్స్ లో ఎదగాలని కోరుకుంటున్నారు. అంటే అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే, వైజాగ్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన కర్నూలు 100% అవుతుంది. ఆల్రెడీ రకరకాల గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ, ఎన్నో రకాల శిక్షణలు ఇస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ ఆశయాన్ని ముందుకు తీసుకపోతే త్వరలో ఎక్కడ చూడు నేషనల్ పటంలో కూడా, దేశ పటంలో కూడా మన కర్నూలు కనపడే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. తర్వాత ఈ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ లో పిల్లలు మార్నింగే వచ్చి ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ఈవినింగ్ ఈ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టైంలో అయితే ఎండ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు, అర్లీ మార్నింగ్ కూడా ఎక్కువగా ఉండదు. మధ్యాహ్నం పూట ఆటలు ఆడడానికి బయటికి ఈతలు ఆడడానికి పోయినారంటే కన్నా ప్రాణాపాయంగా ఉంది. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. హీట్ స్ట్రోక్, హీట్ హైపర్ పైరెక్సియా, హీట్ ఎగ్జాషన్ ఇటువంటి ప్రమాదకరమైన ఎఫెక్ట్స్ హీట్ వలన సంభవించే అవకాశం ఉంది. ఎక్కడంటే అక్కడ ఈ డిహైడ్రేషన్ రావడం వలన, సన్లైట్ కి ఎక్స్పోజ్ కావడం వలన కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, హార్ట్ కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంది. అదే కాకుండా ఐస్ క్రీమ్లు ఆ వేడి తట్టుకోలేక ఎక్కడంటే అక్కడ వాటర్ తాగడం వల్ల కూడా కంటామినేషన్ వచ్చి ఫుడ్ పాయిజనింగ్ వచ్చి డయేరియా, వామిటింగ్స్ వస్తున్నాయి. అదే విధంగా వాటర్ కంటామినేషన్ వలన ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరానే కాకుండా డిసెంట్రీ, టైఫాయిడ్, జాండీస్ ఇటువంటి అనేకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత చెమట ఎక్కువ కావడం వలన స్కిన్ ప్రాబ్లమ్స్, దద్దుర్లు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. 2 పూటల ఎండాకాలము స్నానం చేయాలి, సబ్బుతో శుభ్రంగా ఒళ్ళు తుడుచుకొని స్నానం చేయాలి, వాటర్ శుభ్రమైన వాటర్ తాగాలి. రోజుకు నాన్ వెజిటేరియన్స్ అయితే తీసుకోవాలి, వెజిటేరియన్స్ అయితే డెఫినెట్ గా ఖచ్చితంగా ఒక ఫ్రూట్ తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, మజ్జిగ లిక్విడ్స్ కూడా బాగా తీసుకోవాలి. స్పోర్ట్స్ ఆడేటప్పుడు అందరూ ఐకమత్యంగా ఒకరి మీద ఒకరి జలసీతో ఉండకూడదు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండొచ్చు కానీ అది జలసీగా టర్న్ కాకూడదు. స్పోర్టివ్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణతో లైఫ్ లో లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తట్టుకునేటట్టు స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు. ఎన్నిసార్లు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు, అన్ని సమానంగా తీసుకునే శక్తి రావాలి. ఆ మనోధైర్యము, ఆత్మస్థైర్యము, శరీర దారుఢ్యత ఇవన్నీ కూడా స్పోర్ట్స్ వలన ఏకాగ్రత వస్తాయి. తప్పక మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్పోర్ట్స్ కోటా కూడా సార్ ఇప్పుడే డిఎస్డిఓ గారు చెప్పారు 2% నుంచి 3% చేశారు రిజర్వేషన్. స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది అని చెప్పడానికి మనకు ఆదర్శ మహిళ శిరీష ఇక్కడనే ఉన్నారు, ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయరు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ఒక ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ ద్వారా జాబ్ కూడా వస్తాయి అనడానికి. ఈ రకంగా చాలా మంది స్పోర్ట్స్ లో రాణిస్తూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ సాధించాలని కోరుకుంటూ ఉడతా భక్తిగా పిల్లలకు ఈ రోజు న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం కల్పించిన డిఎస్డిఓ మన భూపతి గారిని, దౌలత్ గారిని,
అందరినీ కూడా నేను మరొకసారి అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. థ్యాంక్ యూ.